ఎవరికి వాళ్ళు వైసీపీ నేనే ఎక్కువ గెలుస్తాను అనుకుంటాను, తెలుగుదేశం నేనే ఎక్కువ గెలుస్తాను అనుకుంటుంది. ఇక్కడ రెండు కీలకమైనటువంటి వైసీపీ వాళ్ళ అంచనా ఏంటంటే రాయలసీమలో 40 దాకా వస్తున్నాయని, ఉత్తరాంధ్రలో ఒక 15 దాకా ఇంక్లూడింగ్ వైజాగ్తో కూడా కలిపితే ఒక 20 దాకా వస్తాయని. అక్కడ ఒక 40, ఇక్కడ ఒక 20, 60. మిగతా గోదావరి జిల్లాల్లో ఒక 10 దాకా వస్తాయని, కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇంకొక 10 దాకా ఖచ్చితంగా వస్తాయని, నెల్లూరు ప్రకాశం జిల్లాలు కలిపి ఇంకో 10 అంటే 100కి తగ్గవు అన్నటువంటి వాస్ట్ సినారియోలో వాళ్ళు అంచనా ఇస్తున్నారు. అదే సందర్భంలో అంటే ఉత్తరాంధ్ర తమని ఆదరిస్తోంది అని తెలుగుదేశం వాళ్ళు ఏం లెక్కేస్తున్నారంటే రాయలసీమలోనే దాదాపుగా 30 స్థానాలు ఈ దఫా 25 నుంచి 30 స్థానాలు కూటమికి వస్తాయని, నెల్లూరు జిల్లాలో 5 స్థానాల దాకా కూటమికి వస్తాయని, అంటే అక్కడే 25+5 30 వచ్చేస్తాయని, ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో దాదాపు 15 దాకా వస్తాయని, అక్కడే 45 స్థానాల దాకా వస్తాయి అన్నటువంటిది ఏది వాస్ట్ సినారియో. గోదావరి జిల్లాల్లో 25 నుంచి 30 వస్తే అక్కడికి 75 నుంచి 80 దాకా అయిపోతుంది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఒక 20 నుంచి 30 గ్యారంటీ, టోటల్గా 100 నుంచి 110 అన్నటువంటిది వాళ్ళు వేసుకుంటున్న అంచనా. ఎవరి లెక్కలు వాళ్ళవే, ఏది నిజం అన్నటువంటిది 4వ తారీఖునే తేలుతుంది.